అందుకని వ్యతిరేకించింది కూడా ఈ ఆర్యులే, ఆర్య బ్రాహ్మణులే, ఈ మనువాదులే. అట్లనే ఆయన కాలారాయణ టెంపుల్కి వస్తే రాని అంది వీళ్ళే, అందరు తాగే చెరువులలో తాగని అందని వీళ్ళే, వాళ్ళ టిఫిన్ డబ్బులకు అంటరానితనం వస్తుందని జోరతట్టేసి స్కూల్ బయట కూర్చుని పెట్టింది ఈ దుర్మార్గులే. అట్లా ఇది సపరేట్ కుండలు పెట్టింది వీళ్ళే. స్కూళ్ళల్లో కానీ ఆఫీసులలో కానీ ఆయనకు ప్రతి చోట రెంట్ ఇవ్వండి, అన్ని చోట్ల అవమానించింది వీళ్ళే. అంటే నేను చెప్తున్నా ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జీవితాన్ని మొత్తం హిందుత్వంలో ఈ బ్రాహ్మణులు పెట్టిన మనువాదులు పెట్టిన వివక్షని పోవాలని ఆయన జీవితాంతం పోరాడాడు. అయినా అది మార్పు రాలేదు, రానివ్వలేదు, హిందూ కొడుకులు పాస్ అయిన ఇవ్వలేదు. అందుకని ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేసిండు. స్వతంత్ర భారతదేశ మొదటి న్యాయశాఖ మంత్రిగా ఉండి కూడా పదవికి. ఓకే, ఎందుకంటే ఆయన హీ రియలైజ్డ్ ఈ మూర్ఖులతో ఎంత కొట్లాడినా వృధా ఉంది.